ఇప్పుడు ఎస్ఐఆర్ సర్వే ఆల్మోస్ట్ నడుస్తూనే ఉంది అండ్ దాన్ని ఎలా చూడొచ్చు దీన్ని అంటే ఆల్మోస్ట్ కొంతవరకు కొంత సక్సెస్ఫుల్ అయిందనే చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ అనేది. ఇంకోటి కొన్ని సూచనలు కూడా చేద్దామని చెప్పేసి కూడా నవీన్ యాదవ్ గారు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఫర్ థ్యాంక్స్ మీ పీపుల్ మీడియాకు థ్యాంక్స్ ఫర్ ఇక్కడ బోరాబండ డివిజన్ 214 ఇది 214లో ఇప్పుడు మన సర్వే 64% అయింది. సో ఏం చేస్తున్నా అంటే ఎస్పెషల్లీ నవీన్ గారు ఎమ్మెల్యే గారు మాది ప్లస్ లోకల్ కార్పొరేటర్ బాబా ఫర్షుద్దీన్ సాబ్ కలిసి మొత్తం ఏం చేస్తున్నా అంటే వీఆర్ అపాయింట్ చేసిన ఒక్కొక్క బిఎల్ఓకి అపాయింట్ చేసిన ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క బిఎల్ఓ అపాయింట్ చేసి ప్లస్ బిఎల్ఓ ప్లస్ ఒక టీం అరేంజ్ చేసిన ఒక్కొక్క గల్లీకి ఒక టీం వేసి ఇంటింటికి వెళ్ళి అలాంగ్ విత్ బిఎల్ఓతో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో పోయి మనకు డేటా ఉన్నాయి. డూప్లికేట్స్ ఏమున్నాయి, కొన్ని డూప్లికేట్స్ ఉంటే ఆ డూప్లికేట్ తీసేసి జెన్యూన్ ఏమి ఒకటి ఉన్నాయి దానికి ఆల్మోస్ట్ కవర్ చేసినాం. ఇప్పుడు షిఫ్టెడ్ డెత్ ఏమేమి ఉన్నాయి కదా అది మొత్తం తీసేస్తున్నాం. తీసి ఆల్మోస్ట్ అవుతుంది 100% వర్క్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి పాత ఎమ్మెల్యే ఉన్నాయా అతను ఇక్కడ కాదు ఇక్కడ నుంచి వచ్చిన అతనికి ఈగో ఎక్కువ ఉండేది. ఇప్పుడు నవీన్ అన్న ఏమంటే ఇక్కడ లోకల్ జూబ్లీస్ బర్త్ ఇక్కడే ఉన్నాయా ప్లస్ మేము డైరెక్ట్ వెళ్తే డైరెక్ట్ రెస్పాన్స్ చేస్తా ఎనీ టైం ఏదైనా చేస్తా. సో దానికి చాలా హ్యాపీ ఉన్నాయి. ఇంకా ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉండేది, రోడ్ ప్రాబ్లం ఉండేది. ఇగో నేను వచ్చిన తర్వాత రోడ్ వేసినది, కొత్త రోడ్ వేసిన, మొత్తం కొత్త రోడ్ వేసిన, ఎవ్రీథింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమేమి ఉన్నాయి 100 డేస్లో 100 ప్రోగ్రామ్ చేసేసినాం. మేము ఆల్మోస్ట్ మంచి నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, స్టేట్ లో కూడా ఆల్మోస్ట్ 6 గ్యారంటీస్ ఎవ్రీ హోమ్ కి అమలు అవుతున్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లుకు ఆల్రెడీ బోరాబండాలో 500 ఆల్రెడీ అలాట్ అయిపోయింది. వాళ్ళకు ఫోన్ వస్తుంది స్టార్ట్ చేసిన. ప్లస్ ఇంకేం చేస్తున్నా అంటే అప్పుడు ఎవరు అప్లై చేయలే, ఇప్పుడు మళ్ళీ స్కీమ్ పెట్టిన ఏమంటే ఆల్మోస్ట్ ఒక ఫ్లైట్ 40 to 50 lakhs ఉన్నాయి. సో గవర్నమెంట్ ఏం చేస్తున్నా అంటే సబ్సిడీ 5 lakhs ఇస్తుంది. 6 lakhs అది కూడా ఈఎంఐలో. ఇప్పుడు గరీబ్ వాళ్ళకు ఉండదు కదా. సో దానికి ఏం చేస్తున్నా 50 lakhs ప్లాట్కు ఏం చేస్తున్నా అంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటుంది. ఒక 11 lakhs కట్టాలి. 11 lakhs అట్లీస్ట్ ఒక ఇల్లు కట్టాలంటే 11 lakhs అవుతుంది. రిమైనింగ్ అమౌంట్ మొత్తం గవర్నమెంట్ చేసి వాళ్ళకు ప్రాబ్లం రాకొని 5 lakhs సబ్సిడీ ఇస్తుంది. దాంట్లో 6 lakhs ఈఎంఐ బేస్లో చేయాలి. ఈఎంఐ బేస్తో ఫస్ట్ 10,000 కట్టాలి. 10,000 కట్టిన తర్వాత ఎక్కువ మంది వస్తే లాటరీ చేస్తా. డ్రా చేసిన తర్వాత ఒకవేళ వచ్చిననుకో పాత వాళ్ళు ఆల్మోస్ట్ చేసిన ఇంకా కొత్త వాళ్ళు అప్లై చేయలేనుకో వాళ్ళు కూడా ఈ స్కీమ్ పెట్టిన. థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తున్నాం ఆల్మోస్ట్ అంటే నవీన్ యాదవ్ గారు గెలిచినా కూడా ఇక్కడ ఏం అంత సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. స్టేట్లో రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే చెప్పారో బై ఎలక్షన్స్లో కూడా ఆయన చెప్పిన మాట ఏ ఒక్క హామీ మాట కూడా నెరవేర్చుకోలేదని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు వ్యక్తం చేస్తున్న సందర్భం చూస్తాం. దాన్ని ఎలా చూడొచ్చు? నిజమే అంటారా? చెప్పే వాళ్ళు ఎన్నని చెప్తారు కానీ ఇక్కడ మాత్రం నవీన్ యాదవ్ గారు చాలా అభివృద్ధి పనులు చేశారు. ఆయన వచ్చిన 100 రోజులనే 100 అభివృద్ధి పనులు ప్రారంభం చేశారు. కొత్త రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి. ఇంతకుముందు డ్రైనేజ్ సిస్టమ్ చాలా ప్రాబ్లం ఉంటుండే, నల్ల కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుండే. నవీన్ యాదవ్ గారు అన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా వరకు ఆ సమస్యలన్నీ కూడా ఇక్కడ తీర్చడం జరిగింది. రైట్, అంటే ఇప్పుడు రాష్ట్రంలో కొంతమంది ఆ 6 గ్యారంటీలు కూడా అమలు కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారంటీలు అబద్ధపు గ్యారంటీలు అని చెప్పేసి కూడా అంటున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా క్వశ్చన్ చేస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ గతంలో వాళ్ళు చేసిన హామీలే అమలు చేయలేకపోయారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 10 లక్షల రేషన్ కార్డు ఇచ్చారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నారు. సో ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు అందుతుంది కాబట్టి అందరూ కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించాలని ప్రజలు కూడా చాలా సంతృప్తిగా పొందారు. రైట్, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఆల్రెడీ సిటీలో 1,00,000 క్రాస్ అయిందని చెప్పేసి కూడా రీసెంట్గా ఒక బ్యానర్స్ అవి అనేది చూడడం అనేది జరిగింది. అది కేవలం అబద్ధపు ప్రచారాలే. 1,00,000 ఇండ్లు ఏ ఒక్కరికి అమలు కాలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు మాత్రమే ఇది అందుతుందని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు. అది నిజమే అంటారా? ఇప్పుడు చూడండి, చాలా మందికి మేము గల్లీకి తిరిగి ఇస్తున్నాం. ఎవరికి అది ఇల్లు లేదు, జెన్యున్ పర్సన్స్కే వాళ్ళకి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు బోగస్ మాటలు అవన్నీ మానుకుంటే మంచిదని బీఆర్ఎస్ వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. ప్రతి భారతీయ పౌరుడికి ప్రథమ హక్కు ఓటు హక్కును బాధ్యతగా ప్రతి ఒక్కరు ప్రజలు నిర్వహించుకోవాలి. తన యొక్క కర్తవ్యం కూడా. అదేవిధంగా మన బస్తీలో, కాలనీలో, డివిజన్లో, నియోజకవర్గంలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడున్నా మీరు మీ ఓటు హక్కును ఎస్ఐఆర్ తోటి
పూర్తి చేసుకొని మీరు బాధ్యతగా కాపాడుకోవాల్సిందిగా మన అందరి ముఖ్య ఉద్దేశం అది. రైట్. రాష్ట్రంలో చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కటి అమలు కావట్లేదు. కేవలం నవీన్ యాదవ్ గారు కూడా గెలిచారే కానీ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అలాగే ఉంది, ఇందిరమ్మ ఇల్లు కూడా ఏం లేదు, సన్నబియ్యం కూడా ప్రతి దానికి అందట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ జూబ్లీస్ ప్రజలు వ్యాపోచిస్తున్నారు. యాజ్ మీరు ఏం చెప్తారు? ఇది 100% తప్పు. దీంట్లో నిజ నిజాలు తెలుసుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డు ఉంది, రేషన్ బియ్యం వస్తుంది, అది కూడా దట్టు సన్న బియ్యం వస్తుంది. ఇంకా ఆటోమేటికల్లీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు స్టార్ట్ అయినాయి. 1,00,000 ఇందిరమ్మ ఇల్లులని రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఆల్రెడీ చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా అందినాయి. బోరబండలో అంటే వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ మొంగొద్దంటే ఇది ప్రకృతి సహజం, ఎక్కడైనా వస్తుంటుంది పోతుంటుంది, ఇది కామను. కానీ ఇక్కడ మాత్రం అట్లాంటి సమస్యలు ఏం లేవు. మా డివిజన్ కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ హైదరాబాద్ బాబా ఫసీద్దీన్ గారు ఇప్పటి వరకు పెద్ద పెద్ద రోడ్లు, గల్లీ గల్లీకి రోడ్లు, గల్లీ గల్లీకి నల్ల, ఇంటింటికి నల్ల ప్రతి ఒక్కరికి చేకూరే విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా మరిన్ని భవిష్యత్తులో మాకు కూతవేటి దూరంలో ఐటీ రంగానికి ఫేమస్ అయినటువంటి హైటెక్ సిటీకి ఇంకా కొత్త రంగులు హంగులు దిద్దే విధంగా కూడా తీర్చిదిద్దుతున్నారని నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు కూడా, మరి అదేవిధంగా బాబా ఫసీద్దీన్ గారు కూడా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందంటూ ఉంటుందని బోరబండను బంగారు బండగా తీర్చిదిద్దడమే మా యొక్క లక్ష్యం. రైట్. బోరబండకు రావాల్సిన అంటే కేవలము అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే చెందుతుంది, మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా అన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా కూడా ఇప్పటికీ అది 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చినా కూడా ఏ ఒక్కటి అమలు కాని సందర్భం మనం చూస్తున్నాము. బోరబండ ప్రజలను కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతున్న సందర్భం మనం చూస్తున్నాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఇబ్బంది లేదు, ఏం లేదు. 6 గ్యారంటీలలో మహాలక్ష్మి ఎంజాయ్ చేస్తారు, ఆడోళ్ళు ఉద్యోగాలు పోతురు, అందరు ఊర్లు తిరుగుతారు, దేవాలయాలు తిరుగుతారు, దేవస్థానాలు బియ్యం కూడా అయిపోయింది, ఇంకా పెన్షన్లు వస్తున్నాయి, రైతు భరోసా, రైతు బంధువులు కూడా వచ్చేసినాయి. ఇంకా ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చేరుతుంది. అది ప్రజలు అపోవ కదా, అపోజిషన్ వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు, పడని వాళ్ళు మనకు ఎవరైతే ప్రభుత్వం నచ్చక ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ. అందరికీ అన్ని అవకాశాలు అందుతున్నాయి, అందరికీ ప్రతిఫలాలు అందుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా యొక్క ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ గారికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.